పేదల భూముల్లో ఎవరైనా రియల్టర్లో అడుగు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పేదల భూములకు రక్షణ కల్పించాలని కోరుతుంటే తమ మీద పైవారి ఒత్తిడి కారణంగా ఏం చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారన్నారు. ఎవరి ఒత్తిడి ఉంది అని ఈటెల ప్రశ్నించారు. ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాతే సమస్యలు పెరిగాయన్నారు. మేడ్చల్ జిల్లా కొర్రెములలో పేదల భూములు కాజేస్తున్న కారణంగానే తాను చేసుకోవాల్సి వచ్చిందన్నారు ఎంపీ. ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70% 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరైనా ఆపితే చీల్చి చెండాడుతావు నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ భర్త నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటే చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూసుకోవడానికి సిద్ధంగా లేము, గుర్తుపెట్టుకో. చీల్చి చెండాడతాం. ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పోయి పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ రెట్టిఫై అయితే అనుకున్నాం. ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి. 100% ఇట్లాంటి పెద్ద 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 10,000 కోట్ల భూములు, 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన సంపద. ఇది ఎవరికి తెలియదు. ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారు అనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది. ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది. ఇది మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.